మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రపంచ మానవాళికి ముఖ్యంగా కావాల్సింది శాంతి. Peace is the prerequisite for progress. If you want to progress in life, you need peace. Peace in mind, peace in society, peace in the family, peace in every sphere, in the state, in the country, in the world. Because peace means you will be able to pay attention. Otherwise, you will be suffering with tension. And you will not be able to understand anything, you will be living only pretension, without attention. So peace is the prerequisite. కాబట్టి ఈ శాంతి కేంద్రం ఏదైతే ఉందో ఆ శాంతి కేంద్రము దానికి కావాల్సిన యొక్క వాతావరణాన్ని కల్పించే కేంద్రాన్ని ఆ రోజు నేను వెళ్ళి దాన్ని ప్రారంభించడం దేశం యొక్క ఉపరాష్ట్రపతిగా నాకు లభించలేక సౌభాగ్యంగానే భావిస్తున్నాను. ఆ రోజు నేను కొద్ది సమయం అనుకొని వెళ్ళాను, కానీ అక్కడ పరిస్థితి చూసిన అక్కడే ఉండిపోయి మొత్తం దాని యొక్క పూర్వ చరిత్ర అంతా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. దాంతోపాటు మరి వేదమూర్తి పూజ్య శ్రీరామ్ శర్మ ఆచార్యజీ వారి యొక్క పుట్టు పూర్వోత్తరాలు జీవనం, అదేవిధంగా కులమాత శక్తి స్వరూప వందనీయ మాత భగవతీ దేవి శర్మాజీ వాళ్ళ గురించి తెలుసుకోవడము, వాళ్ళు చేపట్టే పవిత్ర కార్యక్రమ ఉద్దేశము, వాళ్ళు కలిగించిన ప్రేరణ తెలుసుకోవడం, దాంతోపాటు ఈ యొక్క విశ్వవిద్యాలయ యొక్క ఛాన్సలర్ యొక్క గౌరవనీయ ప్రణవ్ పాండ్యా గారిని కూడా కలుసుకొని వారితో సమయం గడిపేందుకు అవకాశం వచ్చింది. అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని మీ అందరికీ నేను మనం చెప్తున్నాను. దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం ఒక ఆదర్శపరమైన విశ్వవిద్యాలయం. అసలు నన్ను అడిగితే అలాంటి విశ్వవిద్యాలయాలు ప్రతి రాష్ట్రంలో కూడా ఉండాలి, దేశం అంతా ప్రతి రాష్ట్రంలో కూడా ఉండాలి. ఎందుకంటే ప్రేరణ చూస్తే, అనుభవిస్తే, వింటే, అక్కడికి వెళ్ళి మనం అనుభవిస్తే వచ్చే ప్రేరణ అది అసామాన్యమైనది. అందువల్ల అలాంటి విశ్వవిద్యాలయాలు దేశవ్యాప్తంగా మరింత పెరగాలి. పెరగడం అనేది కేవలం ఒకరి పైన కాకుండా ప్రజలు ముందుకు రావాలి. ఎవరికి వాళ్ళు మంచి మనసుతో ముందుకు వస్తే అలాంటి కార్యక్రమాలు చేపట్టడం పెద్ద కష్టం కాదు. ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని శ్రీ రాజు గారు అలాగే వారి మిత్రులందరూ కలిసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం. ఈ గాయత్రి పరివార్ సంస్థను సందర్శించడం, ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల గురించి తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సంస్థ వ్యవస్థాపకులు పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారి స్మృతికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. నేను సనాతన ధర్మానికి జీవితాన్ని అంకితం చేసిన వారి యొక్క స్ఫూర్తి మనందరికీ కూడా ఆదర్శనీయమైందని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. భారతదేశ స్వరాజ్య పోరాటంలో పాల్గొన్న శ్రీ రామ్ శర్మ ఆచార్య గారు ఆ తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో సమాజంలో నైతిక ఉద్ధరణకు కృషి చేసిన విధానం మహోన్నతమైనది. ఐక్యత, సమానత్వం అనే సూత్రాలే ప్రాతిపదికగా భారతీయ విలువలతో సమాజాన్ని జాగృతం చేయాలన్న గాయత్రి పరివార్ ఆశయం ఆదర్శనీయమైంది, అభినందనీయమైంది, మనందరికీ అనుసరణీయమైంది. అయం విజయ పరోవేది గణనా లఘుచేతసాం ఉదార చరితానాంతో వసుదైక విరుద్ధం. ఇది నాది, అది పరాయి వారిది అనే భావం కేవలం సంకుచిత స్వభావం కలిగిన వారికే ఉంటుంది. విశాల భావాలు కలిగిన వారు ఈ ప్రపంచం మొత్తాన్ని తమ సొంత కుటుంబంగా భావిస్తారని ఈ యొక్క శ్లోకం యొక్క ఆదర్శం. మన భారతీయ హిందూ ధార్మిక చింతనలో మనందరం కూడా ఎప్పుడు కూడా ప్రపంచాన్ని అంతా కూడా కుటుంబంగా భావిస్తూ ఉంటాం. వసుదైక కుటుంబకం, సర్వే జనా సుఖినో భవంతు, అందరు జనాలు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి చెప్పేటువంటి ఏకైక తత్వ చింతన, ధార్మిక చింతన భారతీయ హిందూ చింతన మాత్రమే మీ అందరికీ కూడా మనం చేస్తాం. ఈ వాక్యాన్ని భారతీయ సంస్కృతి పరంగా నింపే వసుదైవ కుటుంబకం అనే భారతీయ రక్తంలో ఉంది. గాయత్రి పరివార్ సైతం ఇదే స్ఫూర్తితో ముందుకు సాగడం, మనందరూ నడిపించే ప్రయత్నం చేయడం చాలా ఆనందదాయకం. వసుదైక కుటుంబం అనే భావనను సమగ్రంగా అర్థం చేసుకొని ఆచరణలో చూపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఆధారపడి ఉంది.
ఇది ఒక మఠానిదో ఒక పీఠానిదో ఏదో ఒక పరివారిదో ఒక పార్టీదో ఒక ప్రభుత్వంతో కాదు. ఇది మనందరి యొక్క బాధ్యత. ఈ భావనను విశ్వవ్యాప్తం చేయాలి. ఆ భావన మనలో నింపుకొని మన ఆచరణలో కావాల్సిన మార్పులు తీసుకురావాలని చెప్పాలి. సాటి మనిషిలోని దైవత్వాన్ని చూడడం, భూమిని స్వర్గంగా మలుచుకోవడం అన్న వీరి ఆలోచనలు ఎంతో ఉదాత్తమైనవి. ప్రతి మనిషిలో కూడా దైవత్వాన్ని చూడడం. దేవుడు ఎక్కడున్నాడంటే ప్రతి మనిషిలో ఉన్నాడు. అదేవిధంగా ఈ భూమినే స్వర్గంగా మలుచుకోవడం అన్న వారి ఆలోచన, గాయత్రి పరివార ఆలోచనలు మరి ఎంతో ఉదారమైనవి, ఉదాత్తమైనవి. వ్యక్తిగత అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి మరియు సామాజిక అభ్యున్నతి ధ్యేయంగా సాగుతున్న తీరు అభినందనీయమైంది. ఆరోగ్యమైన శరీరం, స్వచ్ఛమైన మనస్సు మరియు నాగరిక సమాజం అనే ఆలోచనతో యువతకు దిశానిర్దేశనం చేస్తున్న తీరు ఏతుందో ఇది చాలా ముదావహం. మళ్ళా నేను కావాలని దాన్ని మనం నొక్కి చెప్తాను. ఆరోగ్యకరమైన శరీరం, స్వచ్ఛమైన మనస్సు మరియు నాగరిక సమాజం. నిన్న ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఆయన టాటా గారు చనిపోతూ ఒక మాట రాశారు, చాలా పెద్దది రాశాడు. ఆయన నాకు ఒక విషయం రాశారు. నిజమైన స్నేహితులు ఎవరు? భార్యనా, తల్లిదండ్రులా, కుటుంబమా అన్ని చెప్పి ఆఖరి చెప్పాడు ఆయన. మన నిజమైన స్నేహితులు ఎవరంటే మన శరీరమే. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మనం మంచి స్నేహితులు ఉంచుకున్నట్టుగా అని చెప్పారు. पशु बनने की घटना भी घटती है और परमात्मा बनने की घटना भी घटती है। हमारे जीवन की उस संभावना को साकार करने का मंत्र गायत्री का मंत्र है, जिसको पूज्य गुरुदेव ने मनुष्य में देवत्व का उदय, धरती पर स्वर का अवतरण कहकर के पुकारा। याज्ञवल्क्य ने जब माँ गायत्री के विषय में लिखा है तो ये कहा है, गायत्री वेदजनी गायत्री पापनाशिनी न गायत्र्यास्तु परमनास्ति दिवि चैव च पावनम। हमारे जीवन को पवित्र, पावन, पुनीत बना देने का कार्य माँ गायत्री करती है। और ऐसा कर पाना संभव हो पाता है यदि हमारे हृदय के तार माँ गायत्री से जाकर के जुड़ते हैं। कोई ट्रांसफार्मर के पास जाए, पूजा करके आए तो घर के अंदर बिजली नहीं आती है। घर के अंदर बिजली लाने के लिए ट्रांसफार्मर से बिजली का तार अपने घर तक लेकर के आना पड़ता है। भगवान के साथ जब भावनाओं के तार जुड़ते हैं तो उसके जीवन में सौभाग्य की सृष्टि हो पाती है। एक बड़ी प्यारी कथा आती है। एक व्यक्ति था, नेत्रहीन था, he was blind. He used to go to the temple of Jagannath every day. So he used to queue up and there used to be many people. एक के बाद एक पीछे लगता, कभी किसी की कोहनी लगती, कभी किसी का धक्का लगता, but without any doubt he used to come, he used to queue up, he used to go to the temple every day. एक दिन पुजारी ने रोक लिया। पुजारी ने रोक करके कहा कि भैया क्यों आते हो, तुम्हें तो भगवान दिखाई भी नहीं पड़ते हैं। और नेत्रहीन व्यक्ति बोला, मुझे भगवान दिखाई नहीं पड़ते हैं पर भगवान को मैं तो दिखाई पड़ता हूँ। मैं यहाँ पर उनकी हाजिरी लेने के लिए नहीं आता हूँ, अपनी देने के लिए आता हूँ। ఈరోజు గాయత్రి చేతన కేంద్రం వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మా జన్జీ పటేల్ గారు, వారి కుటుంబ సభ్యులు, ఇక గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి వారి పరివారం అంతా కలిపి మరి గాయత్రి హోమం చేయడానికి తలపెట్టారండి. ఇది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఏదైతే సనాతన ధర్మం ఉందో, సనాతన ధర్మాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేయాలి. ఆ సనాతన మార్గంలోనే మనం ముక్తి చెందొచ్చు, మానవుడిగా మార్చడానికి ఆస్కారం ఉంటుంది. ఆ మార్గాన్ని అనుసరించాలి అందరూ అని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇక ఈ సందర్భంగా ఇదంతా కూడా ప్రపంచ శాంతి కోసం, అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలి అని ఒక భావన. ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. దీంట్లో ముఖ్య అతిథిగా మరి మాజీ ఉప రాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు రావడం జరిగింది. అలాగే గాయత్రి పరివార్ దాని ప్రెసిడెంట్ అయినటువంటి చిన్మయ పాండే గారు కూడా వచ్చారు. సో ఇక్కడంతా కూడా ఒక ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుంది. భవిష్యత్ తరాలు ఖచ్చితంగా వీటి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన జీవన విధానం కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ధర్మాల కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇక్కడ సనాతన ధర్మం, చాలా మంది సనాతన ధర్మాన్ని ఈ హైందవ ధర్మంతో, వర్ణ వ్యవస్థ ధర్మంతో, సంఘ ధర్మంతో, స్వధర్మంతో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. కనుక అన్నిటికన్నా శ్రేష్టమైంది సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం కానీ ఆచరిస్తే మానవుడు మాధవుడిగా మారడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. కనుక ఇందులో మరి అందరూ పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తాం.